గ్రహాల్లో వచ్చేసి నంబర్ 7 వచ్చేసి కేతు అంటారు. దానికి సంబంధించిన స్టోన్ వచ్చేసి క్యాటై అంటారు. మొదటిగా నెగిటివ్ అన్ని బయటికి తీస్తుంది. నవల అవుతుందా లేదా, నేను ముందుకు రాలేను అని చాలా బాధపడ, అలాంటి వాళ్ళకి ఇది క్యాటై చాలా బాగా పనిచేస్తుంది. కేతుకి సంబంధించింది కన్క్లూజన్. ఇట్స్ సింబల్ ఆఫ్ స్పిరిచువల్, సింబల్ ఆఫ్ డెవలప్మెంట్, సింబల్ ఆఫ్ ఒక ప్రాస్పెరిటీ, సింబల్ ఆఫ్ హెల్త్, సైకిక్ ఎబిలిటీ స్ట్రాంగ్ చేయడం, అన్ని రకాలుగా ఇది బాగా పనిచేస్తుంది. గ్రహాల్లో వచ్చేసి నంబర్ 7 వచ్చేసి కేతు అంటారు. కేతు అనేసరికి ఇట్స్ ఏ ప్లానెట్ ఆఫ్ మోక్షం అంటారు, ప్లానెట్ ఆఫ్ స్పిరిచువల్. అదేవిధంగా వచ్చేసి అండ్ దానికి సంబంధించిన స్టోన్ వచ్చేసి క్యాటై అంటారు. పిల్లికల్లాగా ఉంటుంది ఇది క్యాటై. ఇది క్యాటైలో చాలా రకాలు ఉంటాయి, కానీ దీంట్లో వచ్చేసి క్రిస్టోబెరిల్ క్యాటై అయితే సూపర్. అది శ్రీలంక నుంచి వస్తుంది, చాలా బాగుంటుంది. క్యాటై వల్ల వచ్చే లాభాలు వచ్చేసి మొదటిగా నెగిటివ్ ఫోర్స్ అన్ని బయటికి తీస్తుంది. ఒకవేళ మనిషి లోపల నెగిటివ్ ఫోర్సెస్ ఉన్నాయి, చాలా బాధపడుతున్నారు, ఎక్కువ టెన్షన్ ఉంది, భయం ఉంది, ఫియర్ ఉంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు కదా, నేను చేయలేను, ఆయన దగ్గర అబిలిటీస్ ఉంటాయి, ఉన్నా కూడా నేను చేయలేనేమో, నవల అవుతుందా లేదా, నేను ముందుకు రాలేను అని చాలా బాధపడ, అలాంటి వాళ్ళకి ఇది క్యాటై చాలా బాగా పనిచేస్తుంది. కొంతమంది నిద్రలో భయం పడతారు కదా, అలాంటి వాళ్ళు కూడా చాలా బాగా ఇది సహకరిస్తుంది, సపోర్ట్ ఇస్తుంది, వాళ్ళు ధైర్యం ఇవ్వగలుగుతుంది క్యాటై. దాంతోపాటు వచ్చేసి ముఖ్యంగా మీరు చూసి ఉంటారు, కొంతమంది బెడ్లో యూరిన్ చేసేస్తారు నైట్ టైంలో, అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది. స్నోరింగ్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి, అండ్ సైకిక్ ఎబిలిటీస్ ఉంటాయి కదా, కొంచెం స్టగ్నెంట్ అయిపోయి చాలా బాధపడతారు కదా, అలాంటి వాళ్ళ చాలా బాగా పనిచేయడము. అండ్ ఫైనాన్స్ స్టక్ అయిపోతుంది, డబ్బు చేతికి రావు, అప్పు ఇచ్చింటారు, ఆ డబ్బు వెనుక రావు, చాలా బాధపడతారు, అలాంటి వాళ్ళకి కూడా చాలా క్యాట్సీ బాగా పనిచేస్తుంది. సో ఇది వచ్చేసి కేతుకి సంబంధించింది కన్క్లూజన్. ఇట్స్ సింబల్ ఆఫ్ స్పిరిచువల్, సింబల్ ఆఫ్ డెవలప్మెంట్, సింబల్ ఆఫ్ ఒక ప్రాస్పెరిటీ, సింబల్ ఆఫ్ హెల్త్, సైకిక్ ఎబిలిటీ స్ట్రాంగ్ చేయడం, అన్ని రకాలుగా ఇది బాగా పనిచేస్తుంది క్యాటై. సో ఇది వచ్చేసి క్రిస్టోబెరిల్, ఇందులో కార్డ్స్ కూడా వస్తాయి, ఆ కార్డ్స్ క్యాట్స్ అయ్యి వేరే రకాలు పెట్టుకుంటే అంత ఇంపాక్ట్ ఉన్నది. మీకు రిజల్ట్ రావాలి, మంచిగా ఉండాలంటే శ్రీలంకది క్రిస్టోబెరిల్ క్యాట్స్ మేము ప్రజలకి ఇస్తున్నాము. బికాజ్ ఇది మాకు డైరెక్ట్ యాక్సెస్ ఉంది కాబట్టి, నో ఎనీ అదర్ మధ్యలో మీడియేటర్ లేకుండా డైరెక్ట్గా తీసుకొని వచ్చి మేము ప్రజలకి ఇస్తున్నాం. సో ఆ విధంగా వాళ్ళు వచ్చి మా దగ్గర క్యాటై కూడా తీసుకోవచ్చు. కానీ ఇన్ని చెప్తున్నాం కదా, మీ ఇన్ఫర్మేషన్స్ పెట్టుకునే ముందు ఫస్ట్ మీరు తెలుసుకోవాలి, నాకు ఇది కలుస్తుంది తెలుసుకుని మళ్ళీ మీరు ఫాలో అవ్వాలి, అట్లా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, క్యాటై కేతుకి సంబంధించి అంటే స్పిరిచువాలిటీ, ప్రతి మనిషికి ఒక ఆరా అనేది ఉంటుంది. సో మనం లైఫ్ లీడ్ చేసే సిచ్యువేషన్ని బట్టి అది పాజిటివా నెగిటివా అనేది ఉంటుంది. సో కంప్లీట్గా ఒక నెగిటివ్ ఆరా ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా అందులో అంత సక్సెస్ అవ్వమండి, అంటే కొంచెం ఫేట్ ఉండాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో ఆ నెగిటివిటీని ఫ్లష్ అవుట్ చేసేస్తుంది ఈ క్యాటై. సో ఎప్పుడైతే మనలో నెగిటివిటీ వెళ్తుందో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ రావటము, ఒక స్పిరిచువాలిటీ, అంటే ఎంత ఏం చేసినా మనలో ఒక దైవికమైన భావన లేనప్పుడు మనం అంటే పీస్ఫుల్గా కూడా ఉండలేము. సో అన్నిటికీ స్పిరిచువాలిటీకి సంబంధించి, ఒక పాజిటివిటీకి సంబంధించి క్యాటై అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఎవరైనా మెంటల్గా స్టెబిలిటీ లేకపోయినా కూడా, ఆలోచనలు లేకపోయినా, లోపల అంటే తనలో ఉన్న తన బలం, హనుమంతుడికి కూడా తనలో ఉన్న తన బలం తెలియదట, ఎవరో ఒకరు చెప్పేవారు అలా. సో ఒక క్యాటై మనకి ఒక దీనిలో నుంచి ఒక గాడెస్ లాగా మనకు ఉపయోగపడుతుంది అనమాట ఇది. సో ఇది కూడా మనకి శ్రీలంకన్ మైండ్స్ నుంచి తెప్పిస్తారు. ఇంకా వేరే వేరే అదర్స్ ఉన్నా కూడా మీకు అంత రిజల్ట్ రావు అనేది మాత్రం కంపల్సరీగా చెప్తున్నారు. మనకి ఇక్కడ ప్రతి జమ్కి కూడా రజా గారు ఏం చెప్తున్నారంటే, మీరు ఎఫర్ట్ చేయలేని వాటికి ఆప్షన్స్ చాయిసెస్ చెప్తున్నారు. కొన్నిటికి మీరు ఎఫర్ట్ చేసినా చెయ్యకపోయినా ఏదైతే పెట్టుకుంటే ఖచ్చితమైన రిజల్ట్ వస్తుందో వాటిని మాత్రమే సజెస్ట్ కూడా చేస్తున్నారు ఇక్కడ.